ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు. తన తల్లి మరణానికి వాళ్లే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్. మీ ముఖంగా, పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా లేఖ వ్రాద్దామని నేను అనుకుంటున్నాను. నాకు, నా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించమని, ప్రాణ భయం మమ్మల్ని మేము ఏదో చేస్తామన్నట్టు మధ్యవర్తుల ద్వారా, పెద్దవారు మనుషుల ద్వారా మాట్లాడిస్తున్నారు. కావున నాకు రక్షణ కల్పించవలసిందిగా మీ ముఖంగా, పత్రికా ముఖంగా. అప్పుడు కేసు పెట్టలేదా సార్ మీరు? అప్పుడు 2011లో కేసు పెట్టినప్పుడు కేసు ఎవరూ తీసుకోలేదండి. మాధవీలతారెడ్డి గారి ప్రోద్బలం వల్ల, ఆవిడ జాయింట్ కలెక్టర్గా ఉన్నందువల్ల ఎవరూ తీసుకోలేదండి. 2011వ సంవత్సరం, 2019వ సంవత్సరం అండి. 2019వ సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరూ ఏ విధమైన కేసు తీసుకోలేదండి. అందుకని ఇప్పుడైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మా అమ్మగారి మరణానికి కారణం వాసుదేవరెడ్డి గారు, కొడాలి నాని గారు, మాధవీలతారెడ్డి. ఏ కారణం చేతంటే ఈ వాసుదేవరెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడౌన్లో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి, బాబు ఇదేమిటి అని అడిగితే, నీ అమ్మ మీ అందరికీ సమానం చెప్పిన పని మాకేంటని పచ్చి బూతులు మాట్లాడుతూ మా అమ్మగారిని దూషించారు. ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో. అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన వాసుదేవరెడ్డి గారు, మాధవీలతారెడ్డి గారు, కొడాలి నాని గారు తదితరులందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను. సార్, నా పేరు దుగ్గిరాల ప్రభాకర్ అండి. మాది గుడివాడ ఆటోనగర్ 4వ రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011వ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామగోపాల్ రెడ్డి, మాధవీలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు, వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాలి నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవీలతారెడ్డి గారి మీద తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినది. ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి తెల్లవారులు నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి బయట నుంచి. ఒక పెద్ద మనిషి, వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, వాడి పేరు ఎందుకు పెట్టావు, వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ బెదిరింపులు కొనసాగకుండా ఉండాలంటే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తనయుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మీ ముఖంగా, పత్రికా